వచ్చి అంటాడు, అయ్యా మీ పెద్దమ్మాయ అంటున్నాడు. నిజంగా వాళ్ళకన్నా అమ్మాయి అన్న. నేను చెప్పిస్తారా ఈ వీడియో అయిపోయి నాకేం జరిగింది తెలుసా? నేను నక్కనాక ఇక చూపిస్తారు విశ్వరూపాలు. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. స్వాగతం సుస్వాగతం. పిల్లల్ని అయితే అండి సెలవులు ఇవ్వగానే కొన్ని చోట్లకి తీసుకెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. వాళ్ళు నోరు తెరిచి అడిగారు పలానా పలానా అని చెప్పారని చేయలేకపోయాము. కాకపోతే స్కూల్ కూడా తీసేసారు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళాలని చెప్పి అనుకుని పొద్దున బీచ్కి అయితే తీసుకెళ్ళామండి. అదిగాక వాళ్ళైతే కొన్ని అడిగారు అనమాట. అంటే పద్దాక మన సెంటర్కి తీసుకెళ్ళి అవి ఇవి ఏమి కొనివ్వం కదా. వాళ్ళు అడిగినందుకు ఎప్పుడన్నా ఒకసారి కంపల్సరీ ఇప్పించాలని చెప్పానని. ఎటు వాళ్ళు రేపు నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు అడిగి వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళకి హ్యాపీ కాబట్టి వాళ్ళైతే రెడీ చేసి కళ్ళపాలు అయితే వెళ్తున్నామండి. హ్యాపీనా తీసుకెళ్తున్నందుకు. తర్వాత ఇప్పించేదాన్ని ఇంకా హ్యాపీ అనమాట. కనపడుతుందా గాజు అట్లా ఇంకా సరిపోవట్లా ఫ్రేమ్లో. 7:30 అయిందండి. బీచ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందండి. మరి మేము గాలి కాబట్టి అందరం మళ్ళీ రెడీ అవ్వాలి, పనులు చేసుకోవాలి. ఇవాళ అయింది అనమాట. 5 గారికి ఏం తెలుసు, రెడీ అవ్వాలంటే కర్లపాలెం అయితే వచ్చామండి. సితార అయితే నిద్రపోయి లేచింది. చెప్పండి మీకు ఏమేమి చెప్పారు మీ నాన్నకి? నువ్వు మంచూరియా, నువ్వు నాన్న నూడిల్స్. సిరి అడిగింది నాన్న నూడిల్స్కి ఛాన్స్ ఉందా అని చెప్పానని అడిగింది. మరి తెలియదు ఏం చేపిస్తున్నాడు అనేది. ఇంకా మా శాలినికి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్. ఏమేం చేపిస్తున్నావు అంటున్నా? ఇక్కడ మాకు కర్లపాలెం ఫేమస్ అండి. నాగిరెడ్డి దగ్గర ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సంవత్సరానికి ఒకసారి కూడా ఇప్పాము ఈ ఫాస్ట్ ఫుడ్ లాంటిది. ఇంకా అడిగారు కాబట్టి తీసుకొచ్చాం. అదే నాకు చెప్పాలనుకుంటుంది. మొన్న ఇప్పించే వాళ్ళం కానీ మనకు కొంచెం అమౌంట్ లేక ఇప్పించలేదు. మెయిన్ రీజన్ అయితే అది. నూడిల్స్కి అవకాశం ఉంటే తింటాం అన్నారు. సర్లే ఒకసారి కదని చెప్పి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అక్కడ దొరికే 3 కూడా చేస్తాం. ఏం అప్పుడేనా ఫ్రైడ్ రైస్ వరకు శాలిని ఫ్రైడ్ రైస్లు ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. ఫ్రైడ్ రైస్ తింటారు మీలో ఎవరన్నా? అన్సి ఫ్రైడ్ రైస్ తింటావా? ఎవరు చెప్పిన అలాగేనా? ఓకే. వాళ్ళు ఎవరికి ఫ్రైడ్ రైస్ వద్దంట, మంచూరియా నూడిల్స్ వాళ్ళు అంటారు. తిని మా కర్లపాలెం టేస్ట్ ఎట్టుందో చెప్పు. మనం చాలా సార్లు తిన్నాం కదా. కాలింది. ఇదేంటిది? ఎర్ల ఎర్ల నీకు ఎర్లేనా? నూడిల్స్ కాలుతుంది. ఆర్నే అంచి ట్రై చెయ్యి. నూడిల్స్ అవో కాలుతుంది. మెల్లికి తిన్నాను. ఒరే ఉఫ్ అనుకో. లాగు లాగు అట అంటారు కా. అది సిరికి రాట్లా. మంచూరియా కూడా రెడీ అయిపోయిందండి. మంచూరియా
మంచినీళ్ళ నాందేస్తున్నాడు. జీవితంలో నూడిల్స్ వచ్చిందేమో నేను 3 సంవత్సరాలు నాకు బాగుంది ఇంతకే. నేను 2 తిన్నాను లెక్క నూడిల్స్ తిన్నాను. ఏనాకాయ ఆరిద్దన్నా ఏందమ్మా వీళ్ళండి అడిగారే కానీ సగం కూడా తినలా 1/2 చేయించుకొచ్చినా తినలేదు. అది ఫాస్ట్ ఫుడ్ కను ఇంట్లో వండుకునే దానికి తేడా అర్థమైందా? ఇప్పుడు తిన్నావుగా, సగం తిన్నావా? ఏం సితారండి తినేసి కాసేపు అటు ఇటు తిరిగింది అరిగిపోయింది అంటుంది. 3 తేపులు వచ్చినాయి అంట. ఇక మిగిలిపోయిన మూడు రకాలు ఏవైతే ఉన్నాయో మాకు పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రాణి మొత్తాన్ని డబ్బులు వేస్ట్ చేయకోకుండా అప్పుడప్పుడే ఇప్పుడే అదే ఇదే మాకండి చాలకపోతే సర్ది మా అందరికి పెట్టి లాస్ట్లో మిగిలిపోయిన అడుగు పొడుగు ఉంటే తినిద్దండి. అడుగు పొడుగు అది 1 ప్లేట్ అవ్వచ్చు, 2 ప్లేట్లు అవ్వచ్చు, అదే తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అట్లాగూ మా డబ్బుల్ని మా ఫుడ్ని వేస్ట్ చేయకోకుండా ఝాన్సీ అయితే ఫ్రైడ్ రైస్ మంచూరియా తీసుకోవాల్సింది. అంటే నూడిల్స్ ఎప్పుడు తినలేదు కదా మేము. అది వాట్ నెక్స్ట్ అమ్మా? నీ ఖాళీ లేదుగా పొట్టలో, ఎందుకు? అందుకే నువ్వు అటు ఇటు తిరిగింది. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళాలంటండి వాళ్ళని. ఎక్కడమ్మా? ఎక్కడ వెళ్దాం? బాపట్ల వెళ్దామా? టైం చాలా అయింది కదా ఝాన్సీ, టైం. సరే కానీ నేను ఫాస్ట్ చూద్దాం టైం దొరికితే. ఏంది నీకు ఖాళీ తెచ్చుకుంటున్నావా? శాలిని ఖాళీ తెచ్చుకుంటుంది, శాలిని ఖాళీ తెచ్చుకుంటా. వీళ్ళందరూ ఖాళీ తెచ్చుకుంటున్నారు. ఖాళీ తెచ్చుకుంటున్నావు నువ్వు కూడా? ఉందా నీకు? సరే సరే. బాపట్ల అయితే ఎంటర్ అయిపోయామండి. అది సెంటర్లోకి వస్తున్నామండి. అది ఇది దాయిరం అని అది అది మాకున్న మీకు లేదులే. నీకు మెన్నకి లేదు. సరే మేడం గారండి. ఏం కావాలి మేడం అంటే సార్ వస్తారాను. ఏమో నువ్వే బామ్మ, నేను వెళ్ళ ముందు నాకు భయం. నేను వెళ్ళా నాకు భయం. వెళ్ళా ఇదే వెళ్ళి ఏం చేస్తారు? వెళ్తున్నారు అండి. బాగున్నాయి.
మా సురేంద్ర కాడ వచ్చాడండి అందులో సురేంద్రకి ఏది అది రెండిట్లో వేపించచ్చుగా మరి అది రెండిట్లో వేపించాల్సింది చాక్లెట్ అడిగిందండి ఏమన్నా నట్టేడు లైట్ క్యారమెల్ నట్స్ అండి ఏం చాలా ఎట్లా ఉంది అది బాగుంది ఇది బాగుందా ఇది బాగుంది చాక్లెట్ బాగుంది ఇంకోటి తెప్పినది మరి ఒరే చాక్లెట్ ఐస్ క్రీమ్ తినరా అంటే ఏందిరా ఇందాకండి టీ తాగాం కదా బీచ్కి వెళ్ళిన వీడియోలో వీడు ఎటు నుంచి వచ్చి పుసుకు వచ్చి బిల్లు కట్టేసి పారిపోయాడు తినరా ఐస్ క్రీము సరే ఒకటి తీసి ఇచ్చారో సగం తిన్నా నాకు వద్దులే అట్లా కూర్చోరా సరే వెళ్ళిపోరా వెళ్ళిపోయా నుంచి వెళ్ళిపో ఎల్లు లేకపోతే కూర్చొని ఐస్ క్రీమ్ తిను సరే కూర్చో అయితే ఫోన్ చేయి ఉదయం చాలనే ఇంకేం కావాలి ఇది తీసుకుంటారు ఒకటి బాగుంది అది వీళ్ళండి ఆశే కానీ ఏం ఉండదు అది ఆ మధ్యలో పిల్ల అయిపోయింది నాకు వద్దని చెప్పి పడేసింది చాక్లెట్ దాన్ని అయిపోయినాయండి వీళ్ళు వదిలిపెట్టేశారు ఏమంటుంది ఏముంది నా ముఖానా ఇందాక ఫ్రైడ్ రైస్ బండి కూడా మిగిలిన మొత్తం ఆమె ఆస్వాదించింది ఐస్ క్రీమ్ వీళ్ళ మా వాళ్ళ కాదా చేతులు ఎత్తేసారండి ఇంకోటి తింటా వస్తారా ఇందాక తెమ్మంటున్నావుగా అవును ఉత్సాహం ఆడదే ఆధారం మాకు నువ్వే ఆధారం మా డబ్బులు వేస్ట్ అవ్వకోకుండా అవును ఇట్లాంటప్పుడే వేస్ట్ కాకుండా వేసేయి మూడో రకం అనుకుంటే దీంట్లో సితారా ఉంటావా చదువుకోండి అమ్మా ఏది నెక్స్ట్ స్టాప్ ఎక్కడమ్మా వాళ్ళు ఇంటికాడ అంటున్నారు నువ్వు ఏంది ఇంకా ఖాళీ ఎక్కడ ఉంది ఇంక ఖాళీ ఎక్కడ ఉంది పదండి టైం 9:30 అయిందండి పదండి ఆటో అక్కడ ఉంది పని రైట్కి పదండి రైట్కి అన్సి ఇటు చేయబట్టుకోండి ముందుకు పోతుంది 9:30 అయిపోయింది బాపట్ల అంతా నిశ్శబ్దం అయిపోతుంది పోవలేక మొన్న ఒక ఆయన అన్నాడు కొత్తలపాలెం అని మా పక్కన ఊరు ఉంది కదా మేము అక్కడికి వెళ్తున్నాం పక్కన కూర్చుంది కూర్చుంటే వచ్చి ఈయన వెనక సీట్లో ఎక్కాడు నాకు తెలిసిన ఆయనే వచ్చి అంటాడు అయ్యా నీ పెద్దమ్మాయా అంటున్నాడు నిజంగా పెద్ద ఆయన చిరంజీవి అనేది కొత్తలపాలెంలో నీ పెద్దమ్మాయి అయ్యా అంటున్నాడు అంటే ఆ సీట్ ఇంకా డౌన్ ఉంటుంది కదా నా పక్కన కూర్చునేది చిన్నపిల్లలాగా కనబడుతుంది ఎవరికి మీ పెద్దమ్మాయి అంటున్నాడు ఆమె ఆ చేత చెప్తాను రా వాళ్ళకన్నా అమ్మాయి అన్నా నేను చెప్పిస్తారా ఏం చేత చెప్పిస్తాను రా శత్రు కాదు నేనంటే అబద్ధం చెప్పాను అనుకో మరి రా
మొన్న మనం కర్లపాలెం వెళ్తుంటే బొత్తులపాలెం ఒక ఆయన ఎక్కాడు కదా ఇక్కడ, ఆయన ఏమన్నాడు చెప్పు? ఏమన్నాడు? ఇక చూడండి, నేను అంత చిన్నపిల్లలాగా కనపడుతున్నాను అని లిగిసిపోతుంది పైకి. కాదండి, అమ్మాయిలు కన్నా అమ్మాయి అన్న. అట్టుందండి మా పరిస్థితి. ఏమంటాం అమ్మాయి అంట. ఏం సంగతి? పెద్ద కూతురు, 4 కూతురు అనుకో, భరించలేక. ఏం సంగతి? ఎక్కడ నెక్స్ట్ స్టాప్? ఇంటికాడ. ఇంకా ఏడంట ఖాళీ ఉంది ఇంకా మీకు పొట్టలో ఏమన్నా? ఇంటికాడ ఫ్యాన్ వేసుకుని వచ్చింది గాలి. ఇదిగోండి కుల్ఫీ బండి దగ్గరకు అయితే వచ్చేసాము. నాకేమొద్దు, నువ్వు కొట్టాలనిద్ది వద్దు అంటే అన్నీ నేను తిన్నాను. 2 ఫ్లేవర్లు ఉంటాయి, 3 ఉన్నా తిన్నాం. అనే నేను తిన్నాం. కుల్ఫీ తింటావు మరి? ఏది తిన్నాం. అవకాశం ఇప్పుడే వచ్చేది. అవకాశం వస్తే రేపల్లా దించరా. వద్దా నేను తినను. అయితే ఎప్పుడు అది తిల్లి ఇటు వచ్చేసరికి అరిగిపోతుంది. ఖాళీ ఉంది సిద్ధార్థ అసలు అంటే అసలు లేదు, ఖాళీ. అదండి లాస్ట్ చివరిసారిగా తీసుకురావడం. ఇంకే సంవత్సరం అవుతుందో తెలీదు. అందుకనే ఈరోజు వచ్చే సంవత్సరం ఈరోజు ఇంతకు తెగించాం అనమాట. ఎంతకు తెగించారా అది ఇంకెంట నాకు కొద్ది అవట్లా. పుల్ల బయటకు వస్తుంది, పుల్ల మొత్తం వచ్చేసింది ఇక్కడ. మాకన్నా పుల్ల మిగిలింది, పుల్ల అన్న మిగిలితే లేదు. ఆ కుల్ఫీ కూడా సితార్ కుల్ఫీ అండి. ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ కాడ స్టార్ట్ చేసింది శాలిని. ఐస్ క్రీమ్లో మిగిలిపోయింది అన్నది ఆఖరికి. ఏది నన్ను బలి చేస్తున్నారు. నాకు నిజంగా తినాలనిపించినప్పుడు అసలు ఏముండవు. ఇప్పుడు నేను ఎక్కాల్సిన అవుతున్నా నాకు పాడుతున్నారు. అయినా నేను తింటున్నా, ఏం చేస్తా తప్పదు మరి. కానీ ఎక్కడో ఉంది ఇంత, ఎంత తిన్నా కానీ ఇంత ఖాళీ మిగులుతుంది. అందుకే ఆ ఖాళీలు చేస్తుంది. ఇంకా మంచి ఖాళీ ఉన్నాయి, ఖాళీ ఉంది కాటికి లేదు. సిరి ఇంకేమైనా కావాలి నీకు? శాలిని ఏమైనా కావాలా? సరే అయితే అదండి. టైం చూసుకున్నట్టయితే 9:10 అవుతుంది. మనం బాపట్లలో అయితే పర్యటన ముగిసిపోయింది. ఇంటికి బాపట్ల పర్యటన ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. అనిసి నిద్రపోతుంది. అనిసి ఏమవుతుంది, లోపల పడుకుంది. వెళ్దామా సరే? ఎక్కడక వచ్చి ఇంటికి వచ్చి నాన్న పైల తల్లే తల్లే సినిమా సిత్తలే సినిమా సినిమా సిరిగా పైల తల్లే చిన్నమ్మా చింతల్లే ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది లేకుండా చిన్నడా ఇంటికి వచ్చి తల్లే మమ్మలే మంచమే పోతుంది తల్లే 10:30 వాళ్ళు ఇద్దరు వేసేసరికి ఓ పక్క వేసేద్దాం. తాళం అంటే ఎవరైనా మీరు తాళం అంటే తాళం ఎవరైంది? ఆటో లైట్లు ఆరిపోతాయి తాళం ఎత్తే. పోతే పోనీ చీకటి ఉండిద్ది. ఇది వేసుకోండి, ఇది ఇచ్చినాగా. సరే అయితే వెళ్ళి తాళం తీసురమ్మా. చిన్నడా చిన్నమ్మ చింతల్లే. అదండి విషయం. 10:30కి అయితే మన జర్నీ ముగిసింది. మా వాళ్ళు అయితే 3 పడుకున్నారు ఫుల్ హ్యాపీ అయ్యి. వీళ్ళు వచ్చి రాగానే ఆ దెయ్యం అంగిల్ తగిలిచ్చారు చూడండి. ఎట్ట కూర్చొని చూడండి, జంట దెయ్యాలాగా.
కాసేపు కూడా మామూలు బట్టలు ఉంచుకోరండి. మనమేమో ప్యాంటు షర్ట్లు అట్లాగే ఉంచుకుంటాం. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఆ దిక్కుమాల నైటీలు వేసుకుందామా అని. ఇదేందుకు తెప్పించా? అవును, ఇంతసేపు అయితే ఉండగా ఇప్పుడు ఆడా మీరు రాగాలు చేసి ఫస్ట్ పని అదే. అదండి విషయం. పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు 90 మంది ఉంటే ఆ 10 మంది అన్న నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ 10 మంది కోసం అయితే చెప్తున్నాం. మహా అయితే ఒక 600-700 ఖర్చు అయి ఉంటాయి. ఈ 600-700 ఖర్చుకి ఈ వచ్చిన ఆనందానికి డబల్ త్రిబుల్ అనమాట ఈ ఆనందం అయితే. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి, మ్యాక్సిమం ఒకసారి కూడా పెట్టను నేను, చాలా తక్కువ నేను తీసుకెళ్ళేది. వాళ్ళకి ఏదైనా ఉంటే నేనే తీసుకొస్తాను ఇంటికి. దయచేసి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఆలోచించకండి. ఆలోచించినా నేను చేయగలిగింది ఏం లేదు. పిల్లల సంతోషం కోసం అయితే చేశాను అనమాట. ఏం ఝాన్సీ, అది బీ పాజిటివ్, డోంట్ నెగిటివ్. పాజిటివ్ ఉండాలా. ఏ పాజిటివ్, బీ పాజిటివ్, బ్లడ్ గ్రూప్ లాగే చాలనే. ముగిద్దాం ఈ వీడియోని. ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండి. కూర్చుని కాసేపు మాటలు చెప్పుకుందాం. బాయ్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ జర్నీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇదంతా పిల్లల కోసమే, దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకు అంతే చాలన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఈ వీడియో అయిపోయినాక ఏం జరిగింది తెలుసా? నేను నక్కనాక ఇక చూపిస్తారు విశ్వరూపాలు.